హలో గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? ఈ వీడియో ఏంటంటే మనకి కొడపకొండకి వెళ్ళే రోడ్డు మార్గం అనమాట. చూశారు కదా, ఇక్కడ మనకి ముఖద్వారం అనేది ఎంట్రన్స్ లో మనకి శివుడు రూపంలో మనకి ఇక్కడే ఒక దర్శన భాగ్యం కల్పిస్తారు. ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందుకెళ్ళగానే అంటే అది మన శివుడు మూలం ఏంటంటే పురుషపట్నం అంటారు. ఇదేంటంటే పోతవరం, చిలకలూరుపేట నుంచే మనకి పోతవరం అనేది ఫస్ట్ విలేజ్ అనమాట. ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ ఉంటుంది. పోతవరం దాటిన తర్వాత ఏంటంటే మనకి మధ్యరాల విలేజ్ వస్తుంది. ఆ ఎంట్రన్స్ లో మనకి ఇక్కడ ఆర్చీ కనపడుతుంది కదా, దీన్ని ఎడవల్లి విలేజ్ గా చెప్తారండి. ఈ ఎడవల్లి మనం దాటగానే యూటీ జంక్షన్ వస్తుంది. కొంచెం ముందుగా మనకి ఏదైనా సండే ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో అనుకుంటే మాత్రం, దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా మాత్రం ఒక సండే ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇది యూటీ జంక్షన్ ప్లాన్ చేసుకుంటే మాత్రం మనకు పిల్లలతో మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది కనపడుతుంది కదా మనకి కోటప్పకొండ దగ్గరలో ఉన్నట్టు అనమాట. యూటీ జంక్షన్ దాటగానే మనకి కోటప్పకొండ అనేది మనకి పైన కనపడుతుంది అనమాట. అంటే దగ్గరలో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. మనకి ఏంటంటే కోటప్పకొండలో చిన్నపిల్లల పార్క్ ఉంది, అలానే జూ పార్క్ ఉంది, అలానే బోటింగ్ ఉంది, ట్రైన్ ఉంది. ఇలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూశారు కదా మనకి ఎంట్రన్స్ లో ఎలా శివుడి రూపంలో దర్శనం ఇచ్చారో, అలానే ఆ ముఖద్వారంలో ఇక్కడ ఎంట్రన్స్ లో కూడా ఒక ముఖద్వారంతో ఇక్కడ కూడా ఒక శివుడి బొమ్మ ఉందన్నమాట. ఈ ముఖద్వారం ఏంటంటే మనకి మెట్ల మార్గం. ఇక్కడ చూశారు కదా మనకి మెట్ల మార్గం అనమాట. మెట్ల మార్గం దాకా కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా రాండి. ఇక్కడ మనకి వినాయకుని ఉంటారు, వినాయకుని దర్శించుకోవాలన్నమాట. ఇక్కడ వినాయకుని దర్శించుకొని మన మెట్ల మార్గంలో స్టార్ట్ అవుతారు. ఈ రోజుల్లో చాలా మంది కూడా మెట్లు ఎక్కడం మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. సో ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఇప్పుడున్న మన ఫుడ్ వల్ల ఏమో తెలియదు కానీ మెట్లు ఏమి ఎక్కుతాను అనుకుంటారు. మొక్కుబడి ఉన్న వాళ్ళు మాత్రం మెట్ల పూజ చేసే వాళ్ళ మెట్లు ఎక్కుతారు అనమాట. ఏదేమైనా కానీ నేను కూడా 11 మెట్లు ఎక్కి కిందకి వచ్చేసాను. పక్కనే వినాయకుని దర్శించుకొని మనం శివుని దర్శనానికి వెళ్ళాలన్నమాట. చూసారు మెట్ల మార్గం ఎలా ఉందో. ఇది మా ఇద్దరు పిల్లలు అనమాట. ముందు ఎక్కేవాడు మా పెద్దోడు, వెనక మా చిన్నోడు. కొంచెం 11 మెట్లు ఎక్కొచ్చి దిగిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ వినాయకుని దర్శించుకోవాలి. మా పిల్లలు నాకన్నా ముందే వెళ్ళి దర్శించుకోనమాట. మనకి వినాయకుని దర్శించుకోగానే మనం ఘాట్ రోడ్డుకి అనేది స్టార్ట్ అవుతాము. ఇక్కడ ఘాట్ రోడ్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏ ఘాట్ రోడ్లో కూడా ఈ ప్రత్యేకత ఉండదు. అది మీరే చూడండి. ఏంటంటే మనకి వెళ్ళే దారిలో ఏంటంటే మనకి రైట్ సైడ్ ఏంటి కూడా అన్నదానం ఉంటుంది. అది ఓన్లీ జాతరకే ఉంటుందిలేండి. ఆమె శివరాత్రి ఎంట్రన్స్లో ఘాట్ రోడ్ స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ ఒక విగ్రహం రూపంలో చూశారు కదా వినాయకుడు, అలానే శివపార్వతులు ఉన్నారు కదా. అలా ఘాట్ రోడ్ స్టార్టింగ్ అవ్వగానే ఆర్చీ వచ్చేస్తుంది, ఘాట్ రోడ్ ఆర్చీ వచ్చేస్తుంది. దూరభారం నుండి మాత్రం కొంచెం స్నాక్స్ అయితే తెచ్చుకోండి. కొండ మీద పెద్దగా ఏమి ఉండవు కాబట్టి మీరు ఏదైనా కిడ్స్తో ఎంజాయ్ చేయాలి, లో ప్రైస్లో ఏదైనా ఎంజాయ్ చేయాలంటే మనకి కోటప్పకొండ కానీ నేను చెప్పుకుంటాను. ఎందుకంటే మనకి పార్క్ ఎంట్రన్స్ కూడా 10 రూపాయలే, అలానే కిడ్స్ పార్క్ కూడా 10 రూపాయలు అనమాట. మార్నింగ్ వచ్చినా సరే ఈవినింగ్ దాకా మనం ఇక్కడే ఎంజాయ్ చేయొచ్చు. ప్రకృతి అంతా సూపర్గా ఉంటుంది. ఇక్కడ టికెట్ వచ్చేసి బైక్కి 10 రూపీస్ తీసుకుంటారు, అలానే కార్కి 30 రూపీస్ తీసుకుంటారు అనమాట. ఘాట్ రోడ్ స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్లోనే మనకు ఒక టర్నింగ్లో, ఇక్కడ ప్రతి టర్నింగ్లో కూడా ఒక విగ్రహం రూపంలో మనకి దర్శన భాగ్యం అనేది ఉంటుంది. మంచి ఫోటో షూట్ కానీ అలానే మనం కొంచెం స్పెండ్ చేయడానికి బాగా స్పెండ్ చేయొచ్చు. నేను నా వైఫ్ అయితే బాగా ఎంజాయ్ చేశాము. చూశారు కదా ఇక్కడ ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కానీ అలానే చాలా బాగుంటుంది. నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి నా వైఫ్ ఫోన్ తీసుకొని మా పెద్దోడు కూడా వీడియో తీసుకున్నట్టు, చిన్నోడు అయితే అసలు లాక్కుండా మా బస్ని అలా తీస్తున్నారు. నేను హాయ్ గాయస్ అని చెప్పాను, మా వాడు కూడా హాయ్ గాయస్ అని బాగా అలవాటు చేసుకున్నారండి. హాయ్ గాయస్ అని అంటానే ఉన్నారు. ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూసారా కిడ్స్. ఇలానే మీ కిడ్స్ని కూడా కోటప్పకొండ తీసుకురండి. జూ పార్క్లో కానీ అలానే చిల్డ్రన్ పార్క్లో కానీ ఎంజాయ్ చేస్తారు. హాయ్ గాయస్ అంటే ఇంకేంటంటే మనకి ఏంటంటే ఇంకొంచెం ముందుకెళ్ళగానే చెప్పాను కదా పార్క్ వచ్చిందని. ఇదంతా కూడా పార్క్ అనమాట. ఇది చిల్డ్రన్ పార్క్. అట్లా రైట్ సైడ్ వచ్చేసి మనకు జూ పార్క్ ఉంటుంది. చూసారు ఇదంతా. అలానే ఇక్కడ ఏంటంటే మనకి బోటింగ్ ఉందని చెప్పాను కదా, ఇది బోటింగ్ అనమాట. బోటింగ్ మధ్యలో ఏంటంటే చుట్టుపక్కల వాటర్ వచ్చి ఇదేంటే మనకి అదే శివుడు
చూశారు కదా పాము మీద మన శివుడు ఎలా అనేది ఉన్నాడో. ఈ పక్కన అంతా కూడా వాటర్ ఫుల్గా నింపేసి బోటింగ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే కొంచెం ముందుకి వేరే టర్నింగ్లో ఏంటంటే ఇక్కడ ముసలి రూపంలో ఉంటుందండి, చాలా పెద్దది కూడా. అలా మేము ఒక రౌండ్ వేసాం అనమాట. కొంచెం పైకి వెళ్ళగానే ఏంటంటే మనకి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, సిటీ మొత్తం కూడా చూడొచ్చు అనమాట. కనపడదు కానీ చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం అనమాట. పెద్ద రన్నింగ్లో కూడా విగ్రహం ఉందండి. ఘాట్ రోడ్ అనేది మనకి 3 కిలోమీటర్స్ నుంచి 4 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. ఇక్కడ చూశారు కదా, ఏదైనా స్నాక్స్ కానీ అలా ఏదైనా తినాలంటే మాత్రం ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉంటారు అనమాట. ఈ ముగ్గురు అమ్మవార్లు కూడా ఏంటంటే కొంచెం సిట్టింగ్ అలానే కొంచెం బాగుంటుంది. అంటే మనం కొంచెం స్పెండ్ చేయడానికి, ఫ్యామిలీతో ఏదైనా స్పెండ్ చేయడానికి ఏదైనా స్నాక్స్ అయితే తెచ్చుకున్నట్లయితే తింటారు. లోకల్ అయితే తెచ్చుకోరు కానీ గుంటూరు, ఒంగోలు, విజయవాడ అలా ఎవరైనా వస్తే మాత్రం అక్కడ ఆ ప్లేస్ మాత్రం నోట్ చేసుకోండి. ఫైనల్గా ఏంటంటే మన కొండ ఘాట్ రోడ్ అయిపోగానే ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లోనే మనకి పెద్ద వినాయకుడు అనేది మనకి దర్శనమిస్తారు. కొద్దిగా చూశారు కదా, మనకి మెట్ల మార్గంలో ఒక వినాయకుడు ఉంటారు, అలానే ఎంట్రన్స్లో ఒక వినాయకుడు ఉంటారు అనమాట. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసు. ఈ పార్కింగ్ ప్లేస్ ఉంటే కోతులు చూసారు ఎలా ఉన్నాయో. ఇక్కడ పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉన్నాడండి. వాళ్ళ చేతులు ఐసులు కానీ అలానే ఏదైనా తినే ఉంటే మాత్రం ముందు వచ్చి కోతి లాక్కునేది కోతే. ఇవన్నీ కూడా కంపార్ట్మెంట్స్ అనమాట. ఇక్కడ చెప్పాను కదా, శివరాత్రి రోజు జనాలు అనేది మనకు దర్శన భాగ్యం కూడా అందదు, అంత జనాలు వస్తారనమాట. ఫైనల్గా రెడీ అయిపోయాము. గుడి దగ్గరికి వెళ్ళగానే మనకి ఇలా నామాలు అనేది చాలా మంది వస్తారండి. పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు ఇలా చాలా మంది ఇలా 5 రూపీస్ 10 రూపీస్ ఇలా కలెక్ట్ చేసుకుంటారు. చాలా ఏమంది వచ్చాం కదా, మనం పెట్టుకోవాలి కదా. ఇంత దూరం వచ్చాం, భక్తితో ఇంత దూరం వచ్చాం కాబట్టి మరి నామాలు పెట్టుకోకపోతే ఎట్లా చెప్పండి. సో ఇట్లా నామాలు అయితే మేము పెట్టుకున్నాం. మా పెద్దోడు చిన్నోడు పెట్టుకున్నారు. నేను కూడా పెట్టమని చెప్పాను, నాకు కూడా పెడుతుంది. దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రం విజిట్ చేయండి. కోటప్పకొండ అనేది ది బెస్ట్ ప్లేస్ అనమాట. ఇంకా దర్శనానికి అనేది మొదలుపెట్టాము. నాకన్నా ముందు మా పిల్లలు పరిగెత్తున్నారు, చూశారు కదా. కంపార్ట్మెంట్స్ అవసరం లేదు. కొంచెం శివరాత్రి అలాగే తొలికేదాసి ఇలాంటి రోజుల్లో ఏంటంటే కంపార్ట్మెంట్స్లో కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. వీటి రోజుల్లో అయితే ఏం అవసరం లేదండి, ఈజీగానే ఉంటుంది. మనకి కొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడ దక్షిణామూర్తి అనే ఒక ఉంటారు. అలానే కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి పెద్ద నంది, మహానందిలో ఎంత పెద్ద నంది ఉంటుందో మన కోటప్పకొండ కూడా అలా. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి తిరుపతిలో వారాహి స్వామిని ఎలా దర్శించుకుంటామో ఇక్కడ కోటప్పకొండలో కూడా ముందుగా మనం ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకోవాలి. ఎందుకు అనేది ఈ స్టోరీ అనేది ఇంకో వీడియోలో చెప్తాను అనమాట. ముందుకు ఏంటంటే మెట్ల మార్గంలో వస్తే మాత్రం ముందు మనకు అనిపించేది అమ్మవారు ఏదైనా ఉందంటే మాత్రం ఆనందవల్లి అమ్మవారు అనమాట. ఆ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనం కోటప్పకొండ శివుణ్ణి దర్శించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్థల పురాణం చెప్తుంది కాబట్టి. ఇవన్నీ కూడా మెట్ల మార్గం అనమాట. ఏంటంటే మనం ఎంట్రన్స్ చూశారు కదా, మనకి ఎంత గాలిగోపురం అనేది ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఏంటంటే గాలిగోపురం ఎదురే ఒక పెద్ద శివుడు, గాలిగోపురం ఎదురే మనకి ఒక శివుడి రూపంలో పెద్ద శివుడు విగ్రహం చూశారు కదా. ఇక్కడ ఫొటోస్ అవి మనం తీసుకోవడానికి ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్లో కూడా చూశారు, పైన ఆర్చిలో కూడా శివుడే ఉన్నారు. ఇంకేమైనా మెట్లు మిగిలి ఉన్నాయనుకుంటే ఇవి మెట్లు అండి, కొంచెం మెట్లే. ఇవన్నీ కూడా పాలరాయితో కట్టారనమాట. ఫైనల్ మెట్లు అనమాట, మన దేవుని దర్శించుకోవడానికి ఫైనల్ మెట్లు. దాని మెట్లు ఎదురు చూశారు కదా, శివుడు కనబడుతున్నారు. ఫైనల్గా క్యూ లైన్లోకి వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి కొంచెం ఫోన్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఫోన్ ఎలా ఉండదు, బై మిస్టేక్ వీడియోలో అయితే తీయొద్దు, లాక్కుండా హుండీలు వేసేస్తారు. చూశారు కదా, ఫైనల్గా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలాసేపు వెయిట్ చేసి చూసాము. మేము వెళ్ళిన టైంకి నిజరూప దర్శనం చూసాం అనమాట.
చాలా బాగా దర్శనం అనేది బాగా అందింది. తీర్థం తీసుకున్న తర్వాత బయటకు వచ్చేసాము. వీడియో కంప్లీట్ అవ్వచ్చింది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సపోర్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దర్శన భాగం అయిపోగానే మనం కొంచెం బయటకు వెళ్ళగానే ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుందండి. ఇంత హైట్లో అసలు వాటర్ లేకుండా ఇంత పెద్ద చెట్టు ఎలా వచ్చిందేమో. ఈ చెట్టు నిండా చుట్టూతా కూడా మనకేంటంటే మనకి విగ్రహాలు పెట్టేశారు, నాగేశ్వర విగ్రహాలు పెట్టేశారు. ఇక్కడ చాలా మంది వచ్చి కూడా పాలు పోతారని కూడా ఉంది. చూశారు ఎంత పెద్దగా ఉందో. మా వాడు ఛార్జింగ్ అయిపోయినట్టుంది, ఫోన్ చూసుకుంటున్నాడు. ఈ ప్లేస్ ఏంటంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, ఈ స్థల పురాణం మొత్తం కూడా ఈ గదిలో పెట్టేశారు అనమాట. ఫైనల్గా శివుడి గారికి వచ్చారు. చెప్పాను కదా ఫోటో షూట్ కోసమే మన గాలిగోపురం ఎదురు శివుడి విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఫోటోలు మాత్రం చాలా బాగా వస్తాయి. ఎంత పెద్దగా ఉందో చూశారు కదా విగ్రహం అనేది. విగ్రహం కొంచెం బ్యాక్ సైడ్ వెళ్తే మాత్రం చూడటానికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఆవిడ కొంచెం కాల్ చేస్తున్నాడు, ఫోన్ తీసుకుంది కదా. ఈ రోజులో పిల్లలు ఫోన్ లేకపోతే అసలు ఉండలేకపోతున్నారు. ఫైనల్గా కోటప్పకొండ రోడ్డు మార్గం ఇదే అనమాట. దగ్గరలో ఉండే వాళ్ళు మాత్రం మీరు కంపల్సరీగా అనేది విజయవాడ నుంచి కానీ ఇట్లా ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీగా విజిట్ చేయండి. మీ పిల్లలతో దేవుని చూసినట్టు ఉంటుంది, పిల్లల ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe Wali Footage channel. Thank you. Bye bye.